అందరికీ నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. ప్రేక్షక మహాశయులందరికీ ఈరోజు నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు గరుడ ఛానల్ వారు మరి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఉగాది నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి అంశాల మీద మరి చెప్పమన్న సందర్భంగా ఈరోజు ప్రేక్షకులందరూ కూడా ఈ స్టూడియో ద్వారా జిఎన్సీ అంటే గరుడ న్యూస్ ఛానల్ ద్వారా మీ అందరూ కూడా చెప్పడానికి ముందుకొచ్చిన సంతోషిస్తూ ఈ యొక్క గరుడ ఛానల్ యాజమాన్య వారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అసలు ఉగాది అంటే ఏంటి, ఉగాది అనేటువంటి పదం ఎలా వచ్చింది? ఉగాది అనేదానికి రెండు రకాల పదాలు ఉన్నది. ఒకటి ఉగాది, రెండోది యుగాది. ఉగాది అనేది ఒక నక్షత్రం యొక్క ఆరంభానికి సంకేతం. నక్షత్రాల యొక్క భ్రమణాన్ని బట్టి కాలం యొక్క నిర్ణయించడం జరుగుతుంది, అది ఉగాది. రెండవది యుగాది. యుగాది అంటే ఒక సంవత్సరానికి యుగానికి రెండు ఉంటాయి. ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. ఉత్తరాయణానికి జనవరి 15వ తేదీ నుంచి జూలై 14వ తారీఖు వరకు, జూలై 15వ తేదీ నుండి మళ్ళీ జనవరి 14వ తేదీ వరకు ఇది సౌరమానం యొక్క ఆనవారం ప్రకారం జరుగుతుంది. ఇక్కడ అందుకని రెండు ఆయనాలు కలిసి ఒక ఉగాది అని అంటారు. దీన్ని మళ్ళీ 3 కాలాల్లో విభజించడం జరిగింది. మొదటిది ఈ యొక్క ఉగాది అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే చైత్రమాస శుద్ధ పాడ్యమి నాడు ఈ యొక్క ఉగాది అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ 3 కాలాలు చెప్పడం జరిగింది కదా. 3 కాలాలు అంటే ఏంటి? మొదటిది వానాకాలం, రెండవది చలికాలం, మూడవది ఎండాకాలం. మరి దీన్ని మళ్ళీ 6 ఋతువులుగా మరి విభజించడం జరిగింది. వాటిలో మరి వసంత ఋతువు ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఈ ఉగాది నాడే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక మాట చెప్పాడు, ఋతువులలో నేను వసంత ఋతువుని అన్నాడు. అంటే వసంత ఋతువు యొక్క గొప్పతనం ఏంటో మనం ఈజీగా అర్థమవుతుంది. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలు 2 నెలలు కలిపి వసంత ఋతువు. తర్వాత 2 నెలలకు గ్రీష్మ ఋతువు, తర్వాత 2 నెలలకు వర్ష ఋతువు, తర్వాత 2 నెలలకు శరద్ ఋతువు, తర్వాత 2 నెలలకు హేమంత ఋతువు, చిట్ట చివరిది శిశిర ఋతువు. ఈ 6 నెలలు, 6 ఋతువులు. మరి 12 నెలలు మనకు తెలుసు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వజం, కార్తీకం. ఇవి 12 నెలలు. అంటే ఈ ఉగాది అనేది ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఉగాది అనేది కాలగమనానికి ప్రారంభమైంది కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ. మరి ఉగాది నాడు ఇది ఈరోజు ఏం సంవత్సరం ఇది అంటే ఈరోజు వచ్చే సంవత్సరం అంటే ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ ఉగాది ఏదైతుందో పరాభవనామ సంవత్సరం. ఇది పరాభవనామ సంవత్సరం. పరాభవం అంటే అవమానము,
లేదా మరి మిత్రులు బట్టి ద్వేషభావం అనేటువంటి ఒక పదం వస్తుంది. మరి పరాభవం అనే మాట వచ్చింది కదా, మరి ఎట్లా ఇది పరాభవం అంటే ఏమీ లేదు. మనలో శరీరంలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయి. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం, ఇవన్నీ కూడా చెడు లక్షణాలు కలిగి ఉంటాయి. వీటినంటే జయించి మన ఒక పద్ధతి ప్రకారము ప్రతి ఒక్కొక్క ఈ చెడు అంశాలను మనం తీసేసుకుంటూ పోతుంటే అదే ఆ భగవంతుడు మనకు అన్ని రకాల శుభాలనే కలిగిస్తాడు, కానీ పరాభవం మాత్రం జరగదు అనేది విషయం. అంటే మనం చెడు ఉద్దేశం లేకుండా మంచితనంతో ముందుకెళ్తే ఆ పరాభవం కాస్త ఆశీర్వాదంగా మనకు వచ్చేస్తుంది అనేది ఈ సంవత్సరం. అయితే ఈ పరాభవన సంవత్సరం ఉన్నటువంటి 60 సంవత్సరాలు ఇది 40వ సంవత్సరం. ఇది 40వ సంవత్సరం. ప్రభావ విభావ శుక్ల ఏమైతే అంటామో అది 40వ సంవత్సరం. ఇది ఈరోజు మరి మనందరం మంచి మనసుతో ఉండి అన్ని రకాలుగా మనం ప్రజల మధ్య తిరుగుతూ మరి ఉగాది పంచాంగ శ్రవణము పంచాశ్రవణం ఇంటూ మనొక సద్బుద్ధితో వెళితే ఈ పరాభవన సంవత్సరం అనేది శుభనామ సంవత్సరం అవుతుందని చెప్పి ప్రేక్షకులకు తెలియజేస్తూ మీరందరూ కూడా మంచి మనసుతోటి ఇంకొకటి ఈ సంవత్సరం మీకు తోచినంత వరకు వెండి దానం చేస్తే రజత దానం అంటారు, వెండి దానం చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయని చెప్పి మనకు పంచాంగ ద్వారా తెలుస్తుంది. అంటే మీకు తోచిన విధంగా ఎంతో రుణపడము. మరి రజత దానం చేయాలంటే వెండి దానం చేస్తే శుభఫలితాలు కలుగుతాయని చెప్పి సంవత్సరం పంచాంగం ఉంది. కాబట్టి మీ అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటూ శుభం చేయాలి.